హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో థ్రిల్ ప్రాప్తిరస్తు అంటూ మన ముందుకు రాబోతున్నారు అనమాట. సో బేసికల్గా పెళ్ళి ప్రేమ అంటేనే చాలా థ్రిల్స్ ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో అయితే బాగా థ్రిల్స్ చూపిస్తున్నారు అనమాట. బట్ జస్ట్ అలా టీజర్ చూసాను. టీజర్ చూసిన తర్వాత మాత్రం తప్పదు మాస్టర్, ఈ మాత్రం థ్రిల్ ఉండాల్సిందే అనిపించింది. సో ఎస్, రైట్ నౌ నాతో పాటు ఆనంది గారు ఉన్నారు. అండ్ మనకి ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు మన ముందుకు రాబోతున్నారు కాబట్టి ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ ఆనంది గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గ్రేట్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బట్ ఏంటి మీ వర్డ్స్ లో ప్రేమ అంటే ఏంటి? ఇది నేను అడగాల్సిన క్వశ్చన్. మీకు ప్రేమ అంటే ఏంటి? టీజర్ చూస్తున్నాను సేపు నా బయోపిక్ చూస్తున్నట్టే ఉంది కదా. జనరల్ గా అంటే ప్రేమ అంటే ఏంటి అని అంటే లైక్ అండర్స్టాండింగ్. నా వర్డ్స్ లో అండర్స్టాండింగ్. ఎవరికి కోపం వచ్చినా, ఎవరు థ్రిల్ చూపించడం కన్నా పక్కన ఉన్న వాళ్ళు కలిసి వెళ్ళాల్సిందే. అలా ఇప్పుడు మీ వర్డ్స్ లో చెప్పండి. ప్రేమ అంటే ఒక మంచి సినిమా. మనకి ఓకే, మా సినిమా, మంచి సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేమ అంటే. ఓకే, బట్ అంటే లైక్ చాలా లవ్ స్టోరీస్ ఇలా వచ్చాయి. అంటే లైక్ ఓకే, డిఫరెంట్ మైండ్ సెట్స్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఎలా ఉంటుంది ఏంటి ఆ జర్నీ అన్నది చూపిస్తారు. బట్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ప్రేమ అంటే ఏంటి? మీరు అంటే లవ్ స్టోరీ అంటే ఇద్దరు క్యారెక్టర్స్ ఎక్కువ బేస్ చేసి ఉంటుంది. దీంట్లో సుమా గారి ఒక లీడ్ రోల్ ప్లే చేశారు. ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అది కాకుండా ఒక అడ్వెంచర్, థ్రిల్, సస్పెన్స్ అన్నీ ఉన్న లవ్ స్టోరీ. అంటే మిమ్మల్ని ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి? అంటే పర్టికులర్గా ఇప్పుడు మాకు రిలీజ్ అయిన సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే టు బి వెరీ ఫ్రాంక్, మిమ్మల్ని అండ్ దర్శి గారిని చాలా కొత్తగా చూస్తున్నాం కదా. చాలా కొత్తగా చూస్తున్నాం. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి చేసిన క్యారెక్టరేషన్ అని నాకు అనిపించింది. మరి అది ఎంతవరకు అంటే నా కంఫర్ట్ జోన్ అట్లా నేను ఏది ఇది ఐ కెనాట్ డూ ఇట్ అనేది ఏది లేదు. ఐ రియలీ లైక్ టు టేకప్ ఛాలెంజింగ్ రోల్స్. ఇదంతా ఈ వర్షన్ మీ ఎవరికి తెలియదు అంతే. నేను యాజ్ అ పర్సన్ ఐఎమ్ లైక్ రమ్య. నేను నా స్టాఫ్తో అయినా అందరితో అయినా నేను ప్రిటీ మచ్ లైక్ రమ్య. బట్ మూవీ క్యారెక్టర్స్ నేను చూస్ చేసేవి అన్నీ కొంచెం ఐ మీన్ సీరియస్ రోల్స్, వెరీ రియలిస్టిక్ రోల్స్, ఇట్లా అలాంటివి నేను ఎక్కువ చూస్ చేసుకున్నాను. బట్ చాలా రోజుల నుంచి ఐ వాంటెడ్ టు డూ అ లవ్ స్టోరీ. ఓకే, అంటే నాకు తెలిసి మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలు కానీ సిరీసెస్ కానీ ఏవైతే ఉంటాయో యాజ్ యూసే కొంచెం టఫ్. అంటే చాలా వరకు అమ్మాయిలకి ఓకే ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అన్న పాయింట్ ఆఫ్. నాకు ఒకటి గుర్తుంది, శివంగి త్రూ అవుట్ ద మూవీ మీరే ఉంటారు, ఇంకొక పర్సన్ ఉండరు వాయిస్ తోని. అది చాలా కష్టం అంత ఇన్వాల్వ్ చేయడం అనేది. బట్ అలాంటి క్యారెక్టరేషన్స్ చూస్ చేసుకునే ఆనంది గారిని రమ్య క్యారెక్టర్ ఏది బాగా ఇంప్రెస్ చేస్తుంది? అంటే లైక్ ఎస్ చేద్దాము మనం ఇది అని. ఇట్ వాస్ అన్ ఇన్స్టింక్ట్ డెసిషన్. అప్పటికప్పుడు నవనీత్ అట్లా స్క్రిప్ట్ 3.5 hours కంప్లీట్ చేయగానే ఐ సెడ్ ఎస్, ఐఎమ్ డూయింగ్ ఇట్. అంత బాగుంది. డైరెక్టర్స్ ఎప్పుడైనా స్టోరీ వరకే నరేట్ చేస్తారు. ఈయన అలా కాదు, అందరి డైలాగ్స్, వాళ్ళ కాన్వర్జేషన్స్ అట్లా నాకు ఒక 3.5 hours నరేషన్, డీటెయిల్ నరేషన్ ఇచ్చిన తర్వాత ఐ ఇమ్మీడియట్లీ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ నేను పేపర్ మీద చదువుతున్నప్పుడు ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. నాకు ఎక్కడ ఇది ఆపేసి ఇంకో కొంచెంసేపు ఆయనతో చదువుదాం అనే ఫీలింగ్ అసలు. నెక్స్ట్ చదవాలి, ప్రతి సీన్ చదవాలి, ప్రతి సీన్లో ఒక హ్యూమర్, అది నేను ఇమాజిన్ చేసుకొని నేను చాలా చాలా నవ్వాను. సో ఆ వైబ్ అండ్ ఆ ఇది ఒక హిట్ సినిమా అవుతుంది అని నాకు నా ఇన్స్టింక్ట్ నాకు అనిపించింది. సో అందుకే. అండ్ నాకు తెలిసి డాన్స్ విషయం చెప్పండి. అంటే నాకు తెలిసి గత కొన్ని రోజులుగా 2 పాటలు అనేవి బాగా ఇన్స్టాగ్రామ్ లో అవుతున్నాయి. ఒకటి గరివేడి లక్ష్మి, అదేంటి నన్నలా, అదొకటి. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ కి కూడా చాలా మంది కపుల్స్ చేస్తున్నారు దానికి. సో ఏంటి డాన్స్ పరంగా మీకు డాన్స్ రియల్గా ఇష్టమా లేకపోతే కొంచెం కష్టపడాల్సి వచ్చింది? నేను అసలు స్టార్ట్ చేసిందే డాన్స్ వల్ల. నా చిన్నప్పటి నుంచి నేను చాలా, మా మామ్ అండ్ డాడ్ యూస్ టు టేక్ మీ టు చాలా ప్రోగ్రామ్స్కి, స్టేజ్ పర్ఫార్మెన్సెస్, క్లాసికల్ డాన్స్ చేసేదాన్ని, ఇవన్నీ చేసేదాన్ని. సో అలా ఒకరోజు ఆటా షో తర్వాత దెన్ ఐ బికేమ్ అన్ యాక్టర్. ఓకే,
దిస్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్. బట్ నేను చూస్ చేసుకునే ఫిల్మ్స్లో డాన్స్కి అసలు స్కోపే ఉండదు. పొరపాటు అన్ని మాంటెడ్ సాంగ్సే. సో ఫైనల్లీ గరివిడి లక్ష్మికి అంటే యూజువలీ నా ఫ్రెండ్స్ పెద్దగా మెసేజ్ చేయరు. నా వర్క్ నాది, మా పర్సనల్ లైఫ్ నాది. సడన్గా ఆ సాంగ్ రిలీజ్ అవ్వగానే చాలామంది అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ అందరూ మెసేజ్ చేసి దే వర్ అప్రిషియేటింగ్ ఇట్. అండ్ నన్ను అలా చూడడం వాళ్ళకి కొత్తగా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఓకే. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ దీంట్లో ఈ క్యారెక్టర్ నేను చాలా చాలా లవ్ అండ్ చాలా లవ్తో చేసిన ఒక ప్రాణం పెట్టేసారంటు. ప్రాణం పెట్టి చేసేంత అలా ఏది అలాంటి కష్టమైన వర్క్ కాదు, ఇష్టమైన వర్క్. ఓకే. సరే, ఒకవేళ నేను ఇప్పుడు యూజ్ చేసిన వర్డ్ ప్రాణం పెట్టి చేయాలి ఈ క్యారెక్టర్ నాకు వస్తే అని అంటే ఏ క్యారెక్టరేషన్ మీరు కోరుకుంటారు? అంటే ఇప్పటివరకు మీరు టచ్ చేయింది కావచ్చు ఈ క్యారెక్టర్ అంటే ప్రాణం పెట్టి అని కాదండి. ఇట్స్ లైక్ నేను ఏ సబ్జెక్ట్ చేసినా ఇది చేసినా I want to give my 100%, more than my 100%. I want to అన్ని మనీ ఇన్వెస్ట్ చేసినందుకు అంత నమ్మకం పెట్టిన డైరెక్టర్ని అందరినీ ఫస్ట్ నేను ఫుల్ఫిల్ చేయాలి కదా. సో ఏ క్యారెక్టర్ అయినా అంతే. ఇట్స్ డిఫరెంట్. బట్ ఒక్కొక్కరి వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. కొందరు స్మార్ట్గా వర్క్ చేస్తారు, కొందరు హార్డ్ వర్కింగ్గా సెట్ని అలా ఉంటుంది. ఇట్ డిఫర్స్. ఓకే. సో ఇది కపుల్స్ బేస్డ్ మూవీ కాబట్టి మీరు ఈ సినిమాలో ఏ సీన్స్ ఆర్ ఏ సిచ్యువేషన్స్ చేస్తున్నప్పుడు ఇట్స్ రిలేటెడ్ టు యువర్ రియల్ లైఫ్ అంటే చిన్నది ఏదైనా ఇట్స్ కెన్ బి ఫన్నీ. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆర్ రిలేటబుల్. మీరు ఆడియన్స్ మీరు చూసినా రేపొద్దున మీ హస్బెండ్ చూసినా లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ చూసినా ఎవరు చూసినా మదిలోనైనా రమ్యలోనైనా రిలేట్ అవుతూ ఉంటారు. అయ్యో ఇది మనమే కదా, ఇది ఇట్లానే కదా మనం కొట్లాడుకుంటాం, మరి ఇట్లనే కదా మనం ప్రేమించుకుంటాం అలా అనిపిస్తుంది. సో రిలేటబుల్ కంటెంట్ కాబట్టి పీపుల్ వుడ్ లైక్ ఎంజాయ్ వాచింగ్ దెమ్సెల్స్ ఆన్ స్క్రీన్ ఎప్పుడైనా. సో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి కనిపిస్తున్నప్పుడు దే రియలీ లవ్ ఇట్ కదా. సో ఇన్ దట్ వే దే లైక్ దిస్ ఫిల్మ్. బట్ నాకు టీజర్ చూసినప్పుడు ఏమనిపించింది అని అంటే లైక్ ఉమెన్స్ ని కొంచెం డామినేటింగ్ ఎక్కువ మనం మెన్స్ ని డామినేట్ చేస్తున్నట్టు చూపించినట్టు అనిపించింది. ఒక షార్ట్ ఉంటుంది కదా లైక్ మీరు నాకు సెకండ్ సెటప్ లాంటిది ఏది లేదు నమ్మవి అంటే నిజం చెప్పు అని మీరు పాపం డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవడం. అంటే లైక్ చాలా వరకు ఉంటారు కదా మనల్ని ఉమెన్స్ ని తక్కువ చేసి చూపిస్తున్నారని. అంటే అమ్మాయిలకి అబద్ధం చెప్తే నచ్చదు అంతే కదా. నిజం ఎవరికైనా అబద్ధం చెప్తే అమ్మాయిలకి అబద్ధం చెప్తే నచ్చదు. అబ్బాయిలు చాలా ఈజీగా ఇదే కదా చిన్న అబద్ధమే కదా అనుకుంటారు. అక్కడ డిఫరెన్స్ ఎప్పుడైనా వస్తుంది. ఈ నవనీత్ శ్రీరామ్ రైటింగ్లో చాలా వెరీ రియలిస్టిక్. మనం డే టు డే లైఫ్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అలానే చాలా వరకు అందరి రోల్స్ రాశారు. బాగా కనెక్ట్ అయినట్టున్నాయి పాయింట్స్ అన్ని. అంటే జనరల్ అందరి కపుల్స్ కి కనెక్ట్ అవుతాయి, మీకు బాగా కనెక్ట్ అయినట్టుంది. యా నేను చెప్పినా కదా రమ్య is pretty much like me. నేను రమ్య లాగా like the way she loves people, I'm like that. ఆర్ నాకు అడ్వెంచర్ అంటే ఇష్టం, రమ్యకి అడ్వెంచర్ అంటే చాలా చాలా ఇష్టం. అడ్వెంచర్ అంటే ఎలాంటి అడ్వెంచర్లు మేడం? థ్రిల్లింగ్గా ఉండాలి, థ్రిల్లింగ్గా ఉండాలి, లైఫ్ థ్రిల్లింగ్ ఉండాలి, మామూలే కాదు. ఓకే. సో అంటే బేసికల్గా నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో జనరల్గా మనకి ఇప్పుడు ఏంటంటే రియాలిటీ షోస్ ఎక్కువ అయిపోయాయి. రీసెంట్గానే ఒక రియాలిటీ షోలో మీరు అలా ఆడుతూ కనిపించారు కదా. సో ఏంటంటే లైక్ జనరల్గా మీకు ఎక్కువగా కనిపించడం ఈ రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేయడం లాంటివి అంటే ఇష్టం ఉండదా? లేకపోతే మీరు వచ్చింది దాని నుంచి స్టార్ట్ యువర్ కెరియర్ దాని నుంచి, బట్ ఏంటి అసలు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ బిగ్ బాస్ లో ఐ థింక్ మీసాల పిల్ల సాంగ్ చేశారు కదా నాగ్ సార్తో. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అండి. అప్పుడు నాకు అంటే వెన్ ఐఎమ్ బిజీ విత్ మూవీస్ అండ్ ఇదంతా స్కెడ్యూల్ ఇదిగా ఉన్నప్పుడు సమ్టైమ్స్ కుదరదు చేయడానికి, అలా ఉంటుంది. అందరికీ బిగ్ బాస్ షో అంటే ఫేవరెట్ షోనే. చాలా సీజన్స్ అడిగారు పర్ఫార్మెన్స్కి, అప్పుడు కుదరలేదు. ఈసారి ఐ వాంటెడ్ టు డూ ఇట్. అంటే రీసెంట్ టైమ్స్లో మీరు అన్నట్టు డాన్స్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. I wanted to dance and I really enjoyed that day on Big Boss set. Okay. మరి బాగా ఎంజాయ్ చేస్తారా? మంచిగా ఎంజాయ్ చేస్తారు. నాగార్జున గారి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి మీకు?
సార్ వాజ్ వెరీ వెరీ స్వీట్. నేను చాలా మంచిగా మాట్లాడారు. చక్కగా తెలుగు అమ్మాయి లాగున్నావు, స్నేహ లాగున్నారు మీరు, లవ్ టు వర్క్ అగైన్ విత్ యూ అలా చెప్పారు. సో ఇట్ వాస్ వెరీ స్వీట్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ సార్ ఇస్. అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్, ఐఎమ్ డాన్సింగ్ విత్ కింగ్ అని ఆ రోజు హ్యాపీగా వెళ్ళుండే సెట్కి. నాకు ఒక విషయం అర్థం కాదు, లైక్ ఫ్రమ్ ద స్టార్టింగ్ మిమ్మల్ని నేను బాగా ఇంప్రెస్ అయింది, మీరు నాకు బాగా నచ్చింది, లైక్ శ్రీదేవి కూడా సెంటర్ అందులో చూసిన తర్వాత లైక్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ కి అఫ్ కోర్స్ ఆపోజిట్ పర్సన్ ఎవరైనా ఉంటే కోపం వస్తుంది, లైక్ పాపం కూతురు ఇంత కష్టపడుతుంది బట్ తండ్రి రావట్లేదని. అండ్ ఆఫ్టర్ దట్ వెన్ ఎవర్ ఐ సో యూ ఏదో తెలియని ఒక ఓన్నెస్ అనేది వస్తుంది, మన ఇంటి పిల్ల అన్న టైప్ వస్తుంది. బట్ మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటారు, మిమ్మల్ని మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటారు, లైక్ మీ స్టాఫ్ కానీ మీ చుట్టుపక్కల కానీ షూటింగ్ సెట్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఐఎమ్ వెరీ సింపుల్ పర్సన్ అండి. నేను అందరితో ఒకటేలాగా ఉండే ఒక పర్సన్. నాకు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ తేడా లేదు, అడగండి కావాలంటే వీళ్ళని. వెరీ సింపుల్ పర్సన్ అంతే. ఐ విల్ బీ వెరీ ఆనెస్ట్ టువర్డ్స్ మై వర్క్. నాకు ఒక క్యారెక్టర్ ఇస్తే దానికి నేను లైక్ 100% ఇవ్వాలి, జస్టిస్ చేయాలి అని చూస్తాను అంతే. దట్స్ ఇట్, నాట్ మోర్. ఇప్పుడు జనరల్గా మనకి ఆనంది గారు కనుక ఒక సినిమా సెట్కి రావాలి, షూటింగ్కి రావాలి, ఆవిడతో పాటు ఎవరెవరు ఉంటారు? మై స్టాఫ్. అంటే జనరల్గా ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే జనరల్గా అంటే ఇదివరకు అంతే దిస్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ డే మమ్మీ ఆర్ మై మామ్ ఆర్ డాడ్, లేకపోతే వీళ్ళిద్దరే మోస్ట్లీ మామ్ అండ్ డాడ్ వచ్చేవాళ్ళు. లైక్ మామ్ అండ్ డాడీ కూడా వచ్చేవారా? అంటే అబ్రాడ్స్ వెళ్తున్నప్పుడు మోస్ట్లీ ఎక్కువ ట్రావెల్ ఉంటుంది అలా అన్నప్పుడు డాడ్ వచ్చేవారు. ఇప్పుడు ఐఎమ్ రియల్లీ లవింగ్ దిస్ ఫేజ్. ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్. నేను ఎక్కువగా చాలా ప్యాంపర్డ్గా పెరిగాను అనమాట. సో నౌ ఐ గాట్ ద ఫ్రీడమ్. సో ఇప్పుడు ఓకే యూ కెన్ హ్యాండిల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి దేర్ లైక్ లెటింగ్ మీ అవుట్. సో ఓకే, ఇఫ్ యూర్ కంఫర్టబుల్ జస్ట్ ఆన్సర్ మీ దిస్ క్వశ్చన్. సో బేసికల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో బయట వినిపిస్తుంది ఏంటంటే జనరల్గా హీరోయిన్లకి ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా వాళ్ళ స్టాఫ్కి ఇచ్చే రెమ్యునరేషన్ ఎక్కువైపోతుందని చాలా మందిని తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ అది. బట్ వాట్ ఈస్ యువర్, అంటే కొంతమంది హీరోయిన్స్ ఏమంటారంటే చాలా ప్రొడ్యూసర్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉండడానికి చాలా తక్కువ మందిని తీసుకెళ్ళడం లాంటివి చేస్తారు. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? వాట్ యూ వాంట్ టు సే? I don't want to comment on the అంటే everybody has that right to ask the pay అంటే what they deserve అని వాళ్ళకి అనిపించింది. everybody has that right to ask. వాళ్ళ వర్త్ వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకి తెలిసినప్పుడు they can do it. So as long as the producer and as long as they are willing to work together, then they can go. Then they can. If they're not, they can. Yeah. Ante. If they have a problem to pay, then they will not. They'll choose another option. Okay, fine. So ఇప్పటి వరకు ఆనంది గారు టచ్ చేయని జానర్ ఏదైనా ఉందా? ఉన్నాయి కదా, హిస్టారికల్ డ్రామాస్ అట్లా, అలాంటి ఒక ఫ్యాంటసీ, సైఫై. ఫ్యాంటసీ, సైఫై, హిస్టారికల్. ఎప్పుడైనా హారర్ వచ్చి మిస్ అయిపోయిందా మీకు? హారర్ వచ్చాయి నాకు, నా కెరియర్ స్టార్టింగ్లో వచ్చాయి. నేను ఒక హారర్ సిరీస్ చేశాను. ఒక హారర్ సిరీస్ చేశారు. ఓకే, అంటే ఎప్పుడైనా సరే మీ వరకు వచ్చిన కథని మీరు వద్దనుకొని ఆ తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయింది, ఇది చేస్తుంటే బాగుంది, మీరు ఆ ప్రాజెక్ట్ చెప్పొద్దు బట్ అనుకున్నా? అలా చాలా మిస్ అయినవి చాలా ఉన్నాయి. నేను నో చెప్పి రిగ్రెట్ అయినవి ఉన్నాయి. బట్ ఇట్ వాజ్ నాట్ నాది కాదు అది, అంతే. ఇఫ్ ఐ మెంట్ టు డూ ఇట్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఇట్ వాజ్ సమ్వన్ ఎల్స్ ఇది ఆపర్చునిటీ అది, అంతే. ఓకే, ప్రియదర్శి గారి గురించి ఏం చెప్తారు? బికాస్ మేము ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కూర్చునేటప్పుడే భలే ఆట పట్టిస్తారు ఆయన. మేము ఏదైనా క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే సెట్ లో ఇదే అండి, మమ్మల్ని సెట్ లో ఇదే చేస్తారు, పని చేయనివ్వరు. అయ్యో. ఓకే, అంటే వస్తారు సెట్ కి, స్టార్ట్ పెడతారు అనమాట, ఇప్పుడు ఏం చేస్తున్నాము అని.
నాకేమో టకటకటక సీన్ అయిపోవాలి, నెక్స్ట్ సీన్ ఏంటి, నాకు నెక్స్ట్ 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 నాకు నాకు చాలా సెట్లో ఫాస్ట్గా ఉండడం ఇష్టం. ఆయనకి మాత్రం స్టోరీ అంతా, ఐ మీన్ సీన్ అంతా కావాలి. ఓకే, దీంట్లో నేను ఏ కరెక్షన్ చేయొచ్చు, దీంట్లో ఆడియన్స్ని నేను ఎలా మెప్పించవచ్చు, ఆర్ దీన్ని ఇంకా ఏమైనా ఎన్హాన్స్ చేయొచ్చా, అలా అంతా ఆలోచించే ఒక పర్సనాలిటీ ప్రియదర్శి. సో ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ ఫన్. ఓకే, ఈరోజు సార్ ఏం చెప్తారో, ఎన్ని చేంజెస్ చేస్తారో. ఇమోషనల్ సీన్స్ అప్పుడు చెప్పండి. అంటే బేసికల్గా జనరల్గా నవ్విస్తారు, చాలా వరకు మనల్ని నవ్విస్తారు, ఆ విషయం మనకు తెలిసిందే. బట్ ఇమోషనల్ సీన్స్ వచ్చేటప్పుడు ఆన్ సెట్స్లో ఆ ఇంటెన్స్ అన్నది ఉంటుంది. బట్ ఆ ఇంటెన్స్ని కూడా కొన్నిసార్లు ఒక 1 takes 2 takes అన్నవి, అంటే లైక్ దాన్ని ఎలా చేయాలి, ఏడిపించడం లాంటివి చేస్తుంటారు. అంటే ఎప్పుడైనా జరిగింది ఎక్స్పీరియన్స్? దర్శి ఈజ్ లైక్ ఎమోషనల్ సీన్స్ అండ్ లైక్ చాలా బాగా చేసేస్తారు. హీ కెన్ స్విచ్ అండ్ అది చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. తను ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినప్పుడు కూడా తన ఫ్రస్ట్రేషన్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. సో ఈజ్ రియలీ గుడ్. అంటే ఆయన కామెడీలో ఎంత సూపర్గా చేస్తారో, ఆయన ఇంకొక బెస్ట్ ఈజ్ దిస్, ఐ మీన్ ఎమోషన్ సూపర్గా హ్యాండిల్ చేయగలిగే ఒక యాక్టర్. ఓకే, ఆనంది గారి గురించి అంటే జనరల్గా మీరు ఇప్పుడు మాకు చెప్పడం ఏంటంటే మంచిగా డాన్స్ చేస్తారు అండ్ అలాగే చాలా వరకు రమ్య క్యారెక్టర్స్తో కనెక్ట్ అయి ఉంటుందని అంటున్నారు. కాబట్టి వంట చేయడం, కుకింగ్ ఏది బాగా చేస్తారు? మంచి ఫుడ్, బిర్యానీ బాగా వండుతాను నేను. ఓహో, మంచిగా. చేపల పులుసు బాగా చేస్తాను. డిఫరెంట్ ఈ కోకోనట్ చట్నీ, టొమాటో చట్నీ అవన్నీ బాగా చేస్తాను. కోకోనట్, సరే మీరు ఎలాగో ఇంగ్లీష్లో చెప్పారు కాబట్టి కోకోనట్ చట్నీని ఎలా చేయాలో ఇంగ్లీష్లోనే చెప్పండి మాకు. ఎస్, వి వాంట్ దట్. కోకోనట్ చట్నీ అందరికీ తెలిసింది, దాంట్లో కుక్ చేసేది ఏం లేదు కదా. సరే చెప్పండి, మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ కొత్త ఇంగ్రీడియంట్స్ ఏదైనా తగులుతుందేమో మాకు. సింపుల్ అండి కోకోనట్. అదే కుకింగ్ తక్కువ. నేను ఈ అవకాడో టోస్ట్, ఇట్లాంటి గాకమోలి ఇట్లాంటివి కొంచెం ఈజీ. అవకాడో టోస్ట్ తర్వాత ఏదో చెప్పారు, ఏంటది? గాకమోలి అంటాం కదా, దాన్ని ఆ గ్రీన్ కలర్ స్ప్రెడ్ విచ్ పుట్ ఆన్, ఇది అది నాకు బాగా. ఎన్ని రకాలు వచ్చండి మీకు? నాకు అన్ని రకాలు రావండి, సింపుల్వి వచ్చు. సింపుల్. ఓకే, డన్. ఆనంది గారు డే స్టార్ట్ అవ్వడం ఎలా అవుతుంది? అంటే లైక్ ఏం చేసి డే స్టార్ట్ చేస్తారు, ఎండ్ ఎలా అవుతుంది? డే ఎండ్ ఇవాళ చెప్పకండి, ఇవాళ వదిలేసి. డిఫరెంట్ ఎవ్రీ డే. నాకు ఒక రొటీన్ లేదు, మనం పాటించాం. బట్ సెట్లో, ఐ మీన్ షూట్లో ఉన్నప్పుడు అయితే జస్ట్ క్విక్లీ ఫ్రెషన్ అప్ అండ్ రన్. అంటే సెట్కి అలా మోగిద్ది 15 minutesలో ఆర్ మ్యాక్స్ హాఫ్ అన్ అవర్లో టక రెడీ అయిపోయి. ఇది ఏంటిది? నాకు చెయ్యాలని ఉంది, నేను స్టార్ట్ చేయాలి. కాదండి, జనరల్గా ఆస్కింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి? మేనేజ్ ఎలా చేయట్లేదండి, అందుకే ఇలా మేనేజ్ చేయకుండా మేనేజ్ చేస్తే చెయ్యాలి. అంటే యోగా చేసేదాన్ని, టైం ఉంటే చేయగలుగుతాను, బట్ హియర్ నో. చాలా ఇష్టమైన పని ఏంటండి? అంటే లైక్ యాక్టింగ్ కాకుండా చాలా ఇష్టమైన పని ఏంటి? నాకు యాక్టింగ్ చాలా ఇష్టం, నాకు సెట్లో ఉండడం చాలా ఇష్టం. ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ వెన్ ఐమ్ ఆన్ సెట్. నాకు ఎవ్రీ డే షూట్ పెట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదు, అంత ఎంజాయ్ చేస్తాను నేను. డే అండ్ నైట్స్. డేస్ వేర్ తమిళ ఇండస్ట్రీలో నేను ఒక 3 days కంటిన్యూస్గా విత్ నో స్లీప్ వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అంత ఇష్టం ఉంటేనే మనకి అలా చేయాలనిపిస్తుంది. నాకు ఈవినింగ్ ఎప్పుడు 6 అవుద్ది అని నేను వెయిట్ చేయను. సో ఐ రియలీ లైక్ టు బీ ఆన్ సెట్. ఓకే, అండ్ మీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. అంటే లైక్ కపుల్స్ బేస్డ్ ఎన్ని సినిమాలు వచ్చాయో ప్రతిసారి కొత్తగా చూపించడమే అండ్ ప్రతిసారి ఆడియన్స్ని మెప్పించడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా అందరి లైఫ్లో జరిగేదే, దాన్ని ఎలా కొత్తగా చూపించాలా అనేది కూడా డైరెక్టర్కి తెలిసి ఉంటుంది. కాబట్టి మీ డైరెక్టర్ గారి గురించి నాకు నవనీత్ ఈజ్ అ వెరీ యూనిక్ పర్సన్, ఈజ్ అ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్. చాలా రేర్గా తగులుతూ ఉంటారు అలా మనకి. సో అంటే రమ్యాని ఇంత బాగా రాశారు ఎలా అని నేను చాలాసార్లు అడిగాను. అంటే అంత రియలిస్టిక్ రైటింగ్ ఉంది తన ప్లస్ పాయింట్. ఈజ్ రియలీ గుడ్ విత్ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఈ రైటింగ్స్.
ఎమోషన్స్ తనకి ఎక్కడ ఎక్కడ కావాలి, ఎక్కడ వద్దు, ఎక్కడ ఎంత కావాలి అనే క్లారిటీ, సూపర్ క్లారిటీ. అండ్ హీ హెల్ప్డ్ మీ అలాట్. అంటే తను వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్. సో ఈ మూవీలో రమ్య షుడ్ బీ వెరీ వెరీ ఎక్స్ప్రెసివ్, వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. సో నేను ప్రతిసారి నవ్నీత్ నువ్వు చేయి ఇప్పుడు నువ్వు చేయి అలా చెప్పి తనని చూసి మళ్ళీ చేసేదాన్ని. ఫ్యూ ఎక్స్ప్రెషన్స్ అని. ఆట పట్టించడం, టీజ్ చేయడం లేదు. టీజ్ అంటే రాని వాళ్ళ దగ్గర చేయించడం. తనకి సూపర్గా వచ్చు యాక్టింగ్. ఓకే. సో ఈజ్ అ ట్రైన్డ్ థియేటర్ యాక్టర్. అంటే థియేటర్ చేశారు తనకి. సో నరేట్ చేసేటప్పుడు కూడా యూస్ టు నరేట్ విత్ లాట్, అంటే ఆ ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నిటితో చెప్పేవారు. సో it's cool. అతను స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాజ్ వెరీ డిఫరెంట్. హీ యూస్ టు గివ్ మీ ఎక్సర్సైజెస్. నాకు హోంవర్క్ ఇచ్చేవారు. బిర్యానీ ఈరోజు మీరు కుక్ చేస్తే నాకు పిక్చర్స్ పెట్టండి ఆర్ వీడియో తీయండి, ఇంట్లో మీరు క్లీన్, అంటే ఇట్లాంటి కొన్ని ఎక్సర్సైజెస్ క్యారెక్టర్కి ఏమేమి కావాలో ఆ ఎక్సర్సైజ్ ఇచ్చేవారు. నాకు నోట్స్ రాసుకొని రండి అబౌట్ దిస్ అని కొన్ని కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అట్లాంటివి అన్నీ we did it before the film. ఓకే. సో దట్ వాస్ వెరీ ఫన్. సో యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్నారు కాబట్టి, బట్ ప్రతి ఒక్క మనిషికి కొన్ని పనులు అన్నవి ఇష్టం ఉండవు. కొంతమందికి వాష్రూమ్స్ క్లీన్ చేయడం ఇష్టం ఉండదు, కొంతమందికి కాదు అందరికి స్వీప్ చేయడానికి ఇష్టం ఉండదు, కొంతమందికి బట్టలు ఉతకడం ఇష్టం ఉండదు, కొంతమందికి కుకింగ్ ఇష్టం ఉండదు. అలా మీకు ఇష్టం లేకపోయినా యాక్టింగ్ కోసం చేసిన పని ఏమైనా ఉందా? లైక్ నాన్ వెజ్ తినడం, తినకపోవడం. చేపల పులుసు అనగానే నాన్ వెజ్ గురించి పెద్ద తప్పు సుమి, బట్ స్టిల్ ఇష్టం లేనిదని కాదు. నాకు కుక్క పిల్లలు అంటే భయం, చాలా భయం. నేను అక్కడ ఉంటే నేను అక్కడికి పారిపోతా. ఆర్ ఎనీ అదర్, అది ఎంత క్యూట్గా ఉన్నా ఏది ఉన్నా నాకు కొంచెం భయం. సో అట్లాంటి సీన్స్ ఉన్న రోజు నేను చాలా భయపడతాను. సో అది చేసిన తర్వాత యూ ఫీల్ ఇప్పటికీ ఆ భయం ఉందా? యా ఉంటుంది. ఒకటి ఇంట్రెస్టింగ్ గుర్తొచ్చింది. నేను ఇప్పటి వరకు గ్రేవ్ యార్డ్, శ్మశానం అంటారు కదా, అక్కడికి వెళ్ళింది లేదు. ఓకే. బట్ నాకు 3 days నైట్ షూట్ ఉండింది దాని లోపల. కనిపించారు మేడం. ఓకే. సో ఆ 3 days I was all alone and with the set, with the team, రాత్రి షూట్. సో ఆ రోజు అనిపించింది, ఓ మై గాడ్, ఏవేవో అనుకున్నాం లైఫ్లో, అన్నీ చేసేస్తున్నా నేను అని అనిపించింది. ఓకే. అంటే యాక్టింగ్ కోసం ఎన్ని భయాలున్నా ఎన్ని ఇవ్వన్నా పక్కన పడేసి చేసేస్తున్నాను. ఎనీ సాక్రిఫైస్ ఫర్ యాక్టింగ్ ఇస్ యువర్ రెడీ? ఎనీ సాక్రిఫైస్ అంటే కొన్ని వస్తాయి కదా, అంటే లైక్ మనకి హెయిర్ అంటే అట్లా ఆల్ నేను లవ్తో చేయాలి ఒక ప్రాజెక్ట్. సో వెన్ ఐమ్ లైక్ 100% కాన్ఫిడెంట్ దట్ నేను అది జస్టిస్ చేయగలుగుతాను డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసేది అంటేనే నేను అది సైన్ చేస్తాను. లేదంటే ఇంకొక బెటర్ పర్సన్ హీల్ ఫైన్. సో యా, ఇట్ షుడ్ న్యాచురల్లీ నాకు ఇన్స్టింక్ట్గా అనిపించాలి, ఐ వుడ్ లవ్ టు డూ దిస్. అని చెప్పేసి. ఓకే. మా సుమక్క గురించి ఏం చెప్తారు? అంటే బేసికల్గా ఆవిడ కనిపిస్తే ఇంటర్వ్యూస్లో కనిపించినప్పుడే, మమ్మల్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించినప్పుడు బాగా ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి టీజర్లో అలా కనిపించారు. పాపం పడుకున్న వెన్నెల కిషోర్ గారు. ఆడియన్స్కి చెప్తాను, ఆడియన్స్ అందరికీ సుమా మ్యామ్ ఇస్ లైక్ ఎ ఫ్యామిలీ. అందరూ లవ్ చేసే ఒక పర్సన్ తను. సో సుమా మ్యామ్ని లవ్ చేసిన వాళ్ళందరూ ఈ మూవీని లవ్ చేస్తారు. ఈ మూవీని, సుమా మ్యామ్ని చాలా చాలా లవ్ చేస్తారు. ఓహో, ఈవిడ క్యారెక్టరేషన్ ఏంటో బయట పెట్టమంటే ఆవిడని అందరినీ లవ్ చేస్తారని చెప్పి చాలా ఈజీగా. షీఈస్ అ పోలీస్, మీరు చూస్తున్నారు కదా, మంచి ఎంటర్టైనింగ్ కాప్. ఓకే, డన్. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఈ పోస్టర్లో చాలా వరకు సైడ్ ఫేస్ కొంతమంది చూసి రష్మిక గారని అనుకున్నారు, కొంతమంది చూసి. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అంటే ఆల్ ఆఫ్ సడన్ నేను ఫస్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు చూసి ఇదేంటి రష్మిక గారు, ఆ తర్వాత మళ్ళీ సాంగ్ మొత్తం చూసాక నో ఇట్స్ ఆనంది గారు అనుకున్నాను. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటారు? యా, నేను కమెంట్స్ అక్కడెక్కడ చూస్తానే ఉంటాను. దే సేవ్ దట్ వీ హ్యావ్ సిమిలారిటీస్. మైట్ బీ
ఓకే. ఎప్పుడైనా సరే ట్విన్స్ని పెట్టి తీద్దాం అనుకుంటే రష్మిక గారిని ఏమండి పక్కన పెట్టి తీయండి. దట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. సో వన్ ఫైన్ లాస్ట్ క్వశ్చన్. ఇట్స్ నాట్ అబౌట్ ద మూవీ అండ్ ఆల్, బట్ ఇన్ని ఇయర్స్ లైక్ ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి చాలానే చూస్తుంటారు. అప్స్ డౌన్స్, గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్, నెగిటివ్, వాట్ ఎవర్ ఇస్ దట్. మీరు నేర్చుకున్నది ఏంటి? నేను చాలా నేర్చుకున్నాను. నా లైఫ్ అంతా సినిమానే. బికాస్ ఐ స్టార్టెడ్ టూ ఎర్లీ. నేను నా 7th స్టాండర్డ్లో నా ఫస్ట్ రియాలిటీ షో స్టార్ట్ అయింది. సో నేను పెరిగింది మొత్తం ఇక్కడే, కెమెరాస్ ముందే. సో టుడే యాజ్ ఒక పర్సన్గా నేను ఇక్కడ ఉన్నానంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ హ్యావ్ షేప్డ్ మీ అప్. సో చాలా నేర్చుకున్నాను, లైఫే నేర్చుకున్నాను ఎవ్రీ డే. అంటే నా చెల్లిని చూసినప్పుడు వీళ్ళు కాలేజ్కి వెళ్తారు వస్తారు, తన ప్రపంచం చాలా చిన్నది. బట్ నేను I get to travel every day, different places like Meghalaya, or one day I'll be in Ramnadu. అక్కడ ఇక్కడ అంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాము. అక్కడ పీపుల్ ఆర్ డిఫరెంట్. సో ఐ రియల్లీ లవ్ అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు యూ లెర్న్ ఎ లాట్ కదా. సో సెట్లో ప్రతిరోజు ఒక 200 పీపుల్, కొత్త సెట్, ప్రతి సెట్లో డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. సో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు లైఫ్ చాలా నేర్చుకోగలుగుతాం. అందరికీ ఆ ఛాన్స్ రాదు ఇంతమందితో ఎవ్రీడే వర్క్ చేయడం. సో ఓకే. అండ్ ఇప్పటి వరకు ఈ హీరోతో ఇంకా వర్క్ చెయ్యాలి అట్లా నేను చాలా మందితో వర్క్ చేయలేదు. 3 పేర్లు చెప్పండి, టాప్ 3 ఫస్ట్ టకటక గుర్తొచ్చే 3 పేర్లు. చాలా మందితో చేయలేదు. సో ఛాన్స్ ఇస్తే అందరితో చేయాలని ఉంది. సరే, అయితే మీకు మంచి ఆప్షన్ ఇస్తాను. ఆ క్యారెక్టరేషన్, పర్టికులర్గా ఆ క్యారెక్టరేషన్ ఒక హీరోతో చేయాలనుకుంటే ఒక్క పేరు చెప్పండి. కంప్లీట్ నెగటివ్ వన్, లైక్ మనకి నీలాంబరి. అయ్యయ్యో చెప్పండి. నీలాంబరి టైప్ ఎవరితో చేయాలి? ఆపోనెంట్ ఒక నేనే. మీరే మరి నా ఎదురుగుండా మీరే ఉన్నారు కాబట్టి మీరే, మీకు బాగా సెట్ అవుతుంది. అది డైరెక్టర్ డిసైడ్ చేస్తారండి. మీకు కోరిక ఉండాలి కదండి. నాకు అయ్యో బాగా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నట్టున్నారే. బికాజ్ నాకు అందరు ఒక్కొక్క మూవీ చూస్తున్నప్పుడు, ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తున్నప్పుడు, ఆర్ ప్రతి మూవీ ఇంకొక యాక్టర్ని మనం చూస్తున్నప్పుడు అది ఇట్ విల్ ఇన్స్పైర్, ఒక ఫైర్ క్రియేట్ చేస్తుంది. ఎంత బాగా చేస్తున్నారు, మనం ఇంకెంత నేర్చుకోవాలి, ఇంకెంత చేయాలి. సో యుల్ స్టార్ట్ అడ్మైరింగ్ మోర్. వాళ్ళ వర్క్ లెవెల్ చూస్తూ ఉంటారు మీరు బీయింగ్ అన్ యాక్టర్. సో ఫ్యాన్గా అంటే ఇంకా లిస్ట్ పెద్దది. సో ఇలా పెద్ద లిస్ట్లో ఫస్ట్ టాప్లో ఉన్న పేరు చెప్పండి. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. సో ఇన్ ఫ్యూచర్లో ఆనంది గారు ఎప్పుడైనా సరే కళ్యాణ్ గారికి యాంటాగనిస్ట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇది మన థంబ్నెయిల్ అనమాట. మనం హ్యాపీగా రాసేసుకుందాం దీన్ని. మంచిదే కదండి, కళ్యాణ్ గారు లాంటి హీరో దగ్గర మీరు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ అంటే వేరే లెవెల్ కదా. సరే, మీరు ఏదైనా రాసుకోండి. ఓకే, ఎనీవేస్, బట్ ఐమ్ జస్ట్ జోకింగ్. మంచి క్యారెక్టర్ పడాలి మీకు, చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. సో ఫైనల్లీ ఇన్ యువర్ వర్డ్స్, వాట్ ఈస్ ప్రేమంటే అంటే ఏం చెప్తారు? మీ సినిమా మాకు తెలుసు, బట్ చెప్పాను కదా, ప్రేమంటే థ్రిల్ ప్రాప్తి వస్తూ, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ప్రాప్తి వస్తూ. సో మీ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా మమ్మల్ని చూసి నవ్వుకోండి. అది మీరు కూడా థియేటర్లో థ్రిల్ అవ్వాలని చెప్పి ఆవిడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అనమాట. సో అది మ్యాటర్. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్.